ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన మహాసభ సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యాడని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ మహాసభతో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని వివరించారు. 27 తారీఖున జరగనున్నటువంటి రజతోత్సవ సమావేశానికి వెళ్ళడానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా సన్నాహక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ధర్మపురి నియోజకవర్గంలో కూడా ఈరోజు మా ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే మాకు ఇచ్చినటువంటి జిల్లా టార్గెట్ కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి టార్గెట్ కావచ్చు, మరి ముఖ్య కార్యకర్తలు నాయకులను ఈ యొక్క సమావేశానికి వెళ్ళడానికి మనం ఏర్పాట్లను కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక ప్రధానమైనటువంటి సందర్భం. టీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవ సమావేశాలు నిర్వహించాలనే ఉద్దేశంతో మా అధినేత కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మరొకసారి ఉద్యమ ప్రస్థానాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ముందు పడ్డటువంటి అనేక విషయాలను చర్చించుకోవడానికి, అదేవిధంగా రానున్నటువంటి కాలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజలను వంచిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరి కుటీర రాజకీయాలు నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మరి ప్రజలను సన్నద్ధం చేయడం కోసం, వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు మరి ఎదిరించడం కోసం, వాటిని ప్రశ్నించడం కోసం ఈరోజు మరి మా పార్టీ సమాయత్తం అవుతా ఉన్నది.